ఫుల్ఫిల్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ లేని పక్షంలో రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తే తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. రైతు బంధు ఇంకా పూర్తిగా కాలేదు. మొన్న ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి కొంత ఆపారు. అది పాత రైతు బంధు. గత ప్రభుత్వము మరి ఇవ్వాల్సినటువంటి రైతు బంధులో కొంతవరకు ఇవ్వగలిగినారు, కానీ మిగిలినవంతా కూడా పెండింగ్ ఉన్నవి కూడా మరి వెంటనే ఇస్తామని. అది లేదు, మొన్న ఎలక్షన్ కోడ్ లేదు. మొన్న ముఖ్యమంత్రి గారే వేస్తున్న సందర్భంగా ఎలక్షన్ కోడ్ ఆపింది. నేను కేవలము కొంతవరకు ఇవ్వగలిగినాము, మిగిలినవంతా కూడా పెండింగ్ ఉన్నాయి కూడా వెంటనే ఎలక్షన్ కోడ్ తర్వాత ఇస్తామని చెప్పారు కదా. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా వేయాల్సినటువంటి రైతు భరోసా, ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సిన రైతు భరోసా కూడా గతంలో మన 5 ఎకరాలకు 10 ఎకరాలకు రిస్ట్రిక్ట్ చేయకుండా మీరు ఇస్తామన్నటువంటి రైతు భరోసాని పూర్తిగా గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా అందరికీ వర్తింపజేసే విధంగా మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 15,000 కాడికి కూడా మీరు రైతు భరోసాను వేయాల్సిందిగా మేము డిమాండ్ చేశాము. ఖచ్చితంగా మరి వెంటనే వేయడం వల్లనే రైతులకు లబ్ధి జరుగుతుంది, పెట్టుబడి సాయం కింద పనికొస్తుంది. ఎందుకంటే ఒకవైపు మనము ఇస్తామని చెప్పినటువంటి మాఫీ చేస్తామన్నటువంటి రుణమాఫీ చేయక బ్యాంకుల్లో లోన్లు ఇవ్వడం లేదు కాబట్టి వారికి పెట్టుబడి సాయం ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి అట్లీస్ట్ ఈ డబ్బున మీరు వెంటనే వేస్తే పెట్టుబడి సాయం కింద పనికొస్తుందని చెప్పి వారికి చెప్పడం జరిగింది. మేము అదే విషయం చెప్పాము. మేనిఫెస్టోలో మీరు సన్నవడ్లు దొడ్డు వడ్లు అని చెప్పలేదు. ప్రతి క్వింటాల్కి మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. మరి ఇప్పుడేమో లీక్ ఇచ్చారు, సన్నవడ్లు అని చెప్పి లీక్ ఇచ్చారు. అది మంచిది కాదు. మరి ఖచ్చితంగా దీంట్లో కూడా రిప్రజెంటేషన్లో కూడా మెన్షన్ చేశాం. మీరు వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్న మాదిరిగానే 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందిగా కూడా డిమాండ్ చేశాం. అది రిప్రజెంటేషన్లో కూడా రాయడం జరిగింది. మరి వారే చాలాసార్లు ఆగస్ట్ 15 అని చెప్పారు కదా. మరి ఆగస్ట్ 15 వరకు వెయిట్ చేయాలి కదా. అది ఆదేశాలు ఇచ్చిన ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్యాడీ కొనుగోలు విషయంలో, వడ్ల కొనుగోలు విషయంలో ఒకవైపు కాలం వస్తూ ఉంటే ఇంకా వడ్ల కొనుగోలు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ఇప్పుడున్నటువంటి కొన్ని ఇబ్బందులు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రైతుల గతంలో ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని 500 రూపాయల బోనస్ విషయంలో కానీ, రైతు రుణమాఫీ విషయంలో కానీ, రైతులకి మరి ఇవ్వాల్సినటువంటి రైతు బంధు విషయంలో కానీ ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని, మరి రైతుల గోస అంత ఇంత కాదు. ఈరోజు రైతాంగం అంతా కూడా వడ్ల కుప్పల్ని కళ్ళల్లో పోసుకొని కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటే ఆ కొనుగోలు జరగక ఇబ్బంది పడుతూ మొన్ననే మనం చూసినాం. ఒక తాత మనమడు కుప్పల దగ్గర పడుకుంటే కావలిగా ఉంటే మరి పిడుగు పాటికి 2 చనిపోయిన సంగతి మనం చూసాం. దున్నిన దగ్గర నుంచి పంట చేతికొచ్చి అమ్ముకునే వరకు రైతులు పడుతున్నటువంటి గోసేటువంటిదో ప్రతి రైతుకు తెలుసు. మరి కొనుగోలు విషయంలో జరుగుతున్నటువంటి జాప్యం కానీ, కొనుగోలులో జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు వెంటనే అధికారులను పిలిపించి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఒక సంచికి 3-4 కిలోలు ఎక్కువగా జోకడం ఒకటి, అంతేకాకుండా కొనుగోలు చేసిన వెంటనే అక్కడ రసీదు ఇవ్వాల్సినటువంటి అధికారులు అక్కడ రసీదు ఇవ్వకుండా రైస్ మిల్ వెళ్ళిన తర్వాత రైస్ మిల్లరు ఇష్టానుసారంగా అక్కడ డిడక్షన్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి చిట్టును పంపడం వలన రైతులు నష్టపోతున్న సంగతి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే నిజంగా వారికి ఆ విషయం తెలియదని అధికారులను పిలిపించేసి వెంటనే దాన్ని రెక్టిఫై చేయాల్సిందిగా కోరడం. మరి నేను ఇప్పటికైనా రేపటి నుంచి జరిగేటువంటి కొనుగోలులో వెంటనే కొనుగోలు జరిగిన వెంటనే అక్కడనే రైతుకి రిసీట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తే మరి ఆదేశాలు అయితే ఇచ్చారు. మరి రేపటి నుంచైనా కనీసం కొనుగోలు జరిగిన వెంటనే మరి వారికి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. అంతేకాకుండా
3 కిలోలు 4 కిలోలు ఏ రకంగానైతే తేమ పేరు మీదనో తప్ప పేరు మీదనో కట్ చేస్తూ రైతుల గోసబుచ్చుకుంటున్నటువంటి రైస్ మిల్లర్ల విషయంలో కూడా నేను చాలా సీరియస్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెంటనే మరి అధికారులకు ఆదేశించడం మరి సంతోషంగా ఉంది. కానీ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది. మరి రైతు సమస్యలతో పాటు రైతులు పడుతున్నటువంటి గోసతో పాటు ఇతర అంశాలు కూడా మరి వారి దృష్టికి తీసుకెళ్లడం, వారు మరి సానుకూలంగానైతే స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఈ 4 కిలోలు 3 కిలోలు ఏదైతే ఎక్సెస్గా జోకుతున్నటువంటి ఈ వేయింగ్ ఆపని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము మరి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పడం జరిగింది. మరి వెంటనే వారు అధికారులకు ఆదేశించినందుకు మరి ఒక లెటర్ కూడా రిప్రజెంటేషన్ కూడా మరి వారికి మేము ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్లో చాలా స్పష్టంగా ఏ రకంగానైతే రైతులకు అన్యాయం జరుగుతూ ఉన్నదో, ఏ రకంగా మీరు ఇచ్చినటువంటి అంశాలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉన్నదో, రైతులకు మళ్ళీ ఇప్పుడు మీరు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు, ఆ రైతు భరోసా పేరు మీద ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా గతం ఇంకా పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు జూన్లో వర్షాల తర్వాత వారికి పెట్టుబడులు అవసరం ఉంటాయి కాబట్టి వెంటనే అవి రిలీజ్ చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. దానికి కూడా వారు సానుకూలంగా స్పందించారు. మరి వెంటనే మేము మరి ఇమ్మీడియట్గా దీన్ని అన్ని కూడా ఫుల్ఫిల్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తే తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. రైతు బంధు ఇంకా పూర్తిగా కాలేదు. మొన్న ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి కొంత ఆపారు. అది పాత రైతు బంధు, గత ప్రభుత్వము మరి ఇవ్వాల్సినటువంటి రైతు బంధులో కొంతవరకు ఇవ్వగలిగినారు, కానీ మిగిలినవంతా కూడా పెండింగ్ ఉన్నవి కూడా మరి వెంటనే ఇస్తామని. అది లేదు, మొన్న ఎలక్షన్ కోడ్ లేదు. మొన్న ముఖ్యమంత్రి గారే వేస్తున్న సందర్భంగా ఎలక్షన్ కోడ్ ఆపింది. నేను కేవలము కొంతవరకు ఇవ్వగలిగినాము, మిగిలినవంతా కూడా పెండింగ్ ఉన్నాయి కూడా వెంటనే ఎలక్షన్ కోడ్ తర్వాత ఇస్తామని చెప్పారు కదా. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా వేయాల్సినటువంటి రైతు భరోసా, ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సిన రైతు భరోసా కూడా గతంలో మన 5 ఎకరాలకు 10 ఎకరాలకు రిస్ట్రిక్ట్ చేయకుండా మీరు ఇస్తామన్నటువంటి రైతు భరోసాని పూర్తిగా గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా అందరికీ వర్తింపజేసే విధంగా మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 15,000 కాడికి కూడా మీరు రైతు భరోసాను వేయాల్సిందిగా మేము డిమాండ్ చేశాము. ఖచ్చితంగా మరి వెంటనే వేయడం వల్లనే రైతులకు లబ్ధి జరుగుతుంది, పెట్టుబడి సాయం కింద పనికొస్తుంది. ఎందుకంటే ఒకవైపు మనము ఇస్తామని చెప్పినటువంటి మాఫీ చేస్తామన్నటువంటి రుణమాఫీ చేయక బ్యాంకుల్లో లోన్లు ఇవ్వడం లేదు కాబట్టి వారికి పెట్టుబడి సాయం ఇబ్బందిగా ఉన్నది కాబట్టి అట్లీస్ట్ ఈ డబ్బన్న మీరు వెంటనే వేస్తే పెట్టుబడి సాయం కింద పనికొస్తుందని చెప్పి వారికి చెప్పడం జరిగింది. మేము అదే విషయం చెప్పాము. మేనిఫెస్టోలో మీరు సన్నవడ్లు దొడ్డు వడ్లు అని చెప్పలేదు. ప్రతి క్వింటాల్కి మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. మరి ఇప్పుడేమో లీక్ ఇచ్చారు, సన్నవడ్లు అని చెప్పి లీక్ ఇచ్చారు. అది మంచిది కాదు. మరి ఖచ్చితంగా దీంట్లో కూడా రిప్రజెంటేషన్లో కూడా మెన్షన్ చేశాం. మీరు వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్న మాదిరిగానే 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందిగా కూడా డిమాండ్ చేశాం. అది రిప్రజెంటేషన్లో కూడా రాయడం జరిగింది. మరి వారే చాలాసార్లు ఆగస్ట్ 15 అని చెప్పారు కదా, మరి ఆగస్ట్ 15 వరకు వెయిట్ చేయాలి కదా. అది ఆదేశాలు ఇచ్చినా కూడా ఇంప్లిమెంట్ గ్రౌండ్లో జరుగుతలేదు. మీరు దీన్ని స్పెసిఫిక్ రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఏం ఆదేశాలు ఇస్తూ ఉన్నారో, మరి మీరు ఏ రకంగా ఇది చేస్తూ ఉన్నారో మంత్రి గారిని కూర్చోబెట్టుకొని అధికారులను పిలిపించుకొని దీన్ని స్పెసిఫిక్గా రివ్యూ చేసి గ్రౌండ్ రియాలిటీస్ మీరు వాస్తవాలు తెలుసుకొని అక్కడ ఖచ్చితంగా 1 కిలో కూడా తరుగు లేకుండా గతంలో మీరు ఏదైతే చెప్పారో అదే మాదిరిగా కొనుగోలు చేయాల్సిందిగా మేము మరి వారికి చెప్పడం జరిగింది. వారు కూడా అధికారులను వెంటనే పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటి వాటిల్లో ఇన్వాల్వ్ కాదు, అలాంటి అవసరం మాకు లేదు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఉన్నటువంటి 10 సంవత్సరాలు మచ్చలేక కుంభకోణాల తావు లేకుండా 10 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాబోయే 3వ సారి మళ్ళీ మోడీ గారి ప్రధానమంత్రి అవుతున్నటువంటి సందర్భంగా
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అన్డెమోక్రటికల్గా ఆలోచన చేయదు. మీరు కొట్లాడుకొని మీరు ఊసిపోతే మేమేం చేయాలా? మీరేమన్నా మీ మధ్యలో ఏమన్నా గొడవలు పెట్టుకొని మీ మధ్యలో సఖ్యత లేక మీరు కొట్లాడుకొని మీరు ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నా దానికి మేమెట్లా బాధ్యత అవుతాం? కోమటిరెడ్డి అంటే బీజేపీకి వస్తాడున్నా ఎవరు? అదే చెప్తున్నాను, కోమటిరెడ్డి గారు పొద్దున మాట్లాడినా సాయంత్రం మాట్లాడినా కూడా రిప్రజెంటేషన్ కూడా మరి వారికి మేము ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్లో చాలా స్పష్టంగా ఏ రకంగానైతే రైతులకు అన్యాయం జరుగుతూ ఉన్నదో, ఏ రకంగా మీరు ఇచ్చినటువంటి అంశాలు, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉన్నదో, రైతులకు మళ్ళీ ఇప్పుడు మీరు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు, ఆ రైతు భరోసా పేరు మీద ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా గతం ఇంకా పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు జూన్లో వర్షాల తర్వాత వారికి పెట్టుబడులు అవసరం ఉంటాయి కాబట్టి వెంటనే అవి రిలీజ్ చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. దానికి కూడా వారు సానుకూలంగా స్పందించారు. మరి వెంటనే మేము ఇమ్మీడియట్గా దీన్ని అన్ని కూడా ఫుల్ఫిల్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తే తెలియజేస్తా ఉన్నాను. రైతు బంధు ఇంకా పూర్తిగా కాలేదు. మొన్న ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి కొంత ఆపారు. అది పాత రైతు బంధు. గత ప్రభుత్వము మరి ఇవ్వాల్సినటువంటి రైతు బంధులో కొంతవరకు ఇవ్వగలిగినారు, కానీ మిగిలినవంతా కూడా పెండింగ్ ఉన్నవి కూడా మరి వెంటనే ఇస్తామని. అది లేదు, మొన్న ఎలక్షన్ కోడ్ లేదు. మొన్న ముఖ్యమంత్రి గారే వేస్తున్న సందర్భంగా ఎలక్షన్ కోడ్ ఆపింది. నేను కేవలము కొంతవరకు ఇవ్వగలిగినాము, మిగిలినవంతా కూడా పెండింగ్ ఉన్నాయి కూడా వెంటనే ఎలక్షన్ కోడ్ తర్వాత ఇస్తామని చెప్పారు కదా. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా వేయాల్సినటువంటి రైతు భరోసా, ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సిన రైతు భరోసా కూడా గతంలో మన 5 ఎకరాలకు 10 ఎకరాలకు రిస్ట్రిక్ట్ చేయకుండా మీరు ఇస్తామన్నటువంటి రైతు భరోసాని పూర్తిగా గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా అందరికీ వర్తింపజేసే విధంగా మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 15,000 కాడికి కూడా మీరు రైతు భరోసాను వేయాల్సిందిగా మేము డిమాండ్ చేశాము. ఖచ్చితంగా మరి వెంటనే వేయడం వల్లనే రైతులకు లబ్ధి జరుగుతుంది, పెట్టుబడి సాయం కింద పనికొస్తుంది. ఎందుకంటే ఒకవైపు మనము ఇస్తామని చెప్పినటువంటి మాఫీ చేస్తామన్నటువంటి రుణమాఫీ చేయక బ్యాంకుల్లో లోన్లు ఇవ్వడం లేదు కాబట్టి వారికి పెట్టుబడి సాయం ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి అట్లీస్ట్ ఈ డబ్బున మీరు వెంటనే వేస్తే పెట్టుబడి సాయం కింద పనికొస్తుందని చెప్పి వారికి చెప్పడం జరిగింది. మేము అదే విషయం చెప్పాము. మేనిఫెస్టోలో మీరు సన్నవడ్లు దొడ్డు వడ్లు అని చెప్పలేదు. ప్రతి క్వింటాల్కి మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. మరి ఇప్పుడేమో లీక్ ఇచ్చారు, సన్నవడ్లు అని చెప్పి లీక్ ఇచ్చారు. అది మంచిది కాదు. మరి ఖచ్చితంగా దీంట్లో కూడా రిప్రజెంటేషన్లో కూడా మెన్షన్ చేశాం. మీరు వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్న మాదిరిగానే 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందిగా కూడా డిమాండ్ చేశాం. అది రిప్రజెంటేషన్లో కూడా రాయడం జరిగింది. మరి వారే చాలాసార్లు ఆగస్ట్ 15th అని చెప్పారు కదా. మరి ఆగస్ట్ 15th వరకు వెయిట్ చేయాలి కదా. అది ఆదేశాలు ఇచ్చినా కూడా ఇంప్లిమెంట్ గ్రౌండ్లో జరుగుతలేదు. మీరు దీన్ని స్పెసిఫిక్ రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఏం ఆదేశాలు ఇస్తూ ఉన్నారో, మరి మీరు ఏ రకంగా ఇది చేస్తూ ఉన్నారో మంత్రి గారిని కూర్చోబెట్టుకొని అధికారులను పిలిపించుకొని దీన్ని స్పెసిఫిక్గా రివ్యూ చేసి గ్రౌండ్ రియాలిటీస్ మీరు వాస్తవాలు తెలుసుకొని అక్కడ ఖచ్చితంగా 1 కిలో కూడా తరుగు లేకుండా గతంలో మీరు ఏదైతే చెప్పారో అదే మాదిరిగా కొనుగోలు చేయాల్సిందిగా మేము మరి వారికి చెప్పడం జరిగింది. వారు కూడా అధికారులను వెంటనే పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటి వాటిల్లో ఇన్వాల్వ్ కాదు. అలాంటి అవసరం మాకు లేదు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఉన్నటువంటి 10 సంవత్సరాలు మచ్చలేక కుంభకోణాల తావు లేకుండా 10 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలినటువంటి మూడోసారి మళ్ళీ మోడీ గారి ప్రధానమంత్రి అవుతున్నటువంటి సందర్భంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అన్డెమోక్రటికల్గా ఆలోచన చేయదు. మీరు కొట్లాడుకొని మీరు ఊసిపోతే మేమేం చేయాలా? మీరేమన్నా మీ మధ్యలో ఏమన్నా గొడవలు పెట్టుకొని మీ మధ్యలో సఖ్యత లేక మీరు కొట్లాడుకొని మీరు ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నా దానికి మేమెట్లా బాధ్యత అవుతాం?
కోమటిరెడ్డి మా అంటే బీజేపీకి వస్తా అంటున్నా ఎవరు అదే చెప్తున్నాను. కోమటిరెడ్డి గారు పొద్దున మాట్లాడినా సాయంత్రం మాట్లాడినా మరి ఒక లెటర్ కూడా రిప్రజెంటేషన్ కూడా మరి వారికి మేము ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్లో చాలా స్పష్టంగా ఏ రకంగానైతే రైతులకు అన్యాయం జరుగుతూ ఉన్నదో, ఏ రకంగా మీరు ఇచ్చినటువంటి అంశాలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉన్నదో, రైతులకు మళ్ళీ ఇప్పుడు మీరు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు, ఆ రైతు భరోసా పేరు మీద ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా గతం ఇంకా పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు జూన్లో వర్షాల తర్వాత వారికి పెట్టుబడులు అవసరం ఉంటాయి కాబట్టి వెంటనే అవి రిలీజ్ చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. దానికి కూడా వారు సానుకూలంగా స్పందించారు. మరి వెంటనే మేము మరి ఇమ్మీడియట్గా దీన్ని అన్ని కూడా ఫుల్ఫిల్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తే తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. రైతు బంధు ఇంకా పూర్తిగా కాలేదు. మొన్న ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి కొంత ఆపారు. అది పాత రైతు బంధు. గత ప్రభుత్వము మరి ఇవ్వాల్సినటువంటి రైతు బంధులో కొంతవరకు ఇవ్వగలిగినారు, కానీ మిగిలినవంతా కూడా పెండింగ్ ఉన్నవి కూడా మరి వెంటనే ఇస్తామని. అది లేదు, మన ఎలక్షన్ కోడ్ లేదు. మొన్న ముఖ్యమంత్రి గారే వేస్తున్న సందర్భంగా ఎలక్షన్ కోడ్ ఆపింది. నేను కేవలము కొంతవరకు ఇవ్వగలిగినాము, మిగిలినవంతా కూడా పెండింగ్ ఉన్నాయి కూడా వెంటనే ఎలక్షన్ కోడ్ తర్వాత ఇస్తామని చెప్పారు కదా. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా వేయాల్సినటువంటి రైతు భరోసా, ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సిన రైతు భరోసా కూడా గతంలో మన 5 ఎకరాలకు 10 ఎకరాలకు రిస్ట్రిక్ట్ చేయకుండా మీరు ఇస్తామన్నటువంటి రైతు భరోసాని పూర్తిగా గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా అందరికీ వర్తింపజేసే విధంగా మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 15,000 కాడికి కూడా మీరు రైతు భరోసాను వేయాల్సిందిగా మేము డిమాండ్ చేశాము. ఖచ్చితంగా మరి వెంటనే వేయడం వల్లనే రైతులకు లబ్ధి జరుగుతుంది, పెట్టుబడి సాయం కింద పనికొస్తుంది. ఎందుకంటే ఒకవైపు మనము ఇస్తామని చెప్పినటువంటి మాఫీ చేస్తామన్నటువంటి రుణమాఫీ చేయక బ్యాంకుల్లో లోన్లు ఇవ్వడం లేదు కాబట్టి వారికి పెట్టుబడి సాయం ఇబ్బందిగా ఉన్నది కాబట్టి అట్లీస్ట్ ఈ డబ్బన్న మీరు వెంటనే వేస్తే పెట్టుబడి సాయం కింద పనికొస్తుందని చెప్పి వారికి చెప్పడం జరిగింది. మేము అదే విషయం చెప్పాము. మేనిఫెస్టోలో మీరు సన్నవడ్లు దొడ్డు వడ్లు అని చెప్పలేదు. ప్రతి క్వింటాల్కి మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. మరి ఇప్పుడేమో లీక్ ఇచ్చారు, సన్నవడ్లు అని చెప్పి లీక్ ఇచ్చారు. అది మంచిది కాదు. మరి ఖచ్చితంగా దీంట్లో కూడా రిప్రజెంటేషన్లో కూడా మెన్షన్ చేశాం, మీరు వడ్లకు 500 రూపాయలు బోనస్